ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని జిల్లాల లైబ్రరీలలో డైలీ స్టూడెంట్స్ కొరకు కంప్యూటర్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిజామాబాద్ పట్టణంలో నిజామాబాద్ జిల్లాల గ్రంథాలయంలో కూడా ఆ ప్రోగ్రాం స్నేహ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యం వాళ్ళు సహకరిస్తూ వాళ్ళ స్కూల్లో కూడా అప్ టు 10th వరకు 100 మంది పిల్లలు ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇక ముందు కూడా వాళ్ళకు ఏదైనా అవసరం ఉంటే బుక్స్ కానీ కంప్యూటర్లకు సంబంధించిన ఏదున్నా మేము వాళ్ళకు ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం డైలీ స్టూడెంట్స్కి అందరికీ ఇవ్వాలనే ఆలోచనతో ఉంది. కాబట్టి మేము కూడా ఒక కంప్యూటర్సే కాకుండా రూమ్ కూడా కేటాయిస్తున్నాం. దయచేసి ప్రతి స్టూడెంట్ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని ప్రిన్సిపాల్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళ పిల్లల్ని తీసుకుపోయే బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి మీరు సహకరించి తీసుకుపోవాల్సిన బాధ్యత మీదని మీ ద్వారా తెలియజేస్తుంది. ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన ఈ బ్రెయిల్ సెల్లో మరి ఎన్విడిఏ సాఫ్ట్వేర్లో కంప్యూటర్ శిక్షణ, అదేవిధంగా బ్రెయిల్ బుక్స్, బ్రెయిల్ లిఫ్ట్లో బుక్స్ను ఏర్పాటు చేయడం అనేది నిజంగా కూడా అభినందనీయం. నిజామాబాద్ జిల్లాలో మరి 1999 కంటే ముందు బ్రెయిల్ లిటరసీ లేదు మనకి, ఎందుకంటే అప్పుడు స్కూల్స్ లేవు కాబట్టి బ్రెయిల్ లిటరసీ అనేది లేదు. 99లో స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో అందులో ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 86 మంది అంధ విద్యార్థులు 10వ తరగతి పాస్ అయ్యారు. 30 మంది ఉద్యోగాలు చేస్తున్నారు గవర్నమెంట్ సెక్టర్లో. సో దాదాపుగా 300 మంది వికలాంగులు అంటే అందుల్ని మేము నిజామాబాద్ జిల్లాలో గుర్తించడం జరిగింది. ఇప్పుడు మా స్కూల్లో 95 మంది పిల్లలు ఉన్నారు. ఆల్రెడీ 86 మంది 10th పాస్ అయినారు. వివిధ కారణాల వల్ల కొంతమంది డ్రాప్ అయినారు. సో వేరే దగ్గర చదువుకొని వచ్చిన వాళ్ళు అందరూ కలిపి దాదాపుగా బ్రెయిల్ లిటరసీ ఉన్న వాళ్ళు నిజామాబాద్ జిల్లాలో 300 మంది దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంది. సో నేను ఒకటే మన చైర్మన్ గారిని రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, సార్ మంచి సౌకర్యాలు అందుల కోసము మీరు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మేము ఏం కోరుతున్నామంటే, పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోవడానికి చాలామంది పిల్లలు 10th పాస్ కావడంతో ఉద్యోగాలు వచ్చినాయి. కానీ కొంతమంది 10th పాస్ అయిన తర్వాత మా దగ్గర నుంచి ఎంపీలు కూడా చదివిన పిల్లలు ఉన్నారు. సో మా దగ్గర 10th పాస్ అయిన తర్వాత మన దగ్గర 10th వరకే ఉంది. ఆ తర్వాత పై ఎడ్యుకేషన్ కోసం కూడా మనం గైడెన్స్ ఇస్తున్నాము. ఆ పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోయేటప్పుడు బ్రెయిల్లో ఏమి బుక్స్ దొరకట్లేదు. సో కాబట్టి నేను ఏమడుగుతున్నా అంటే, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే మనకి జనరల్ నాలెడ్జ్ బుక్స్ బయట ఉంటాయో అవన్నీ కూడా మాన్యువల్ స్క్రిప్ట్లో ఉంటాయి. కాబట్టి నార్మల్ స్క్రిప్ట్లో అవన్నీ కూడా బ్రెయిల్లో అందుబాటులో ఉంటే ఈ పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు ఈ విధంగా కొంచెం సహకారం అందించినట్టయితే ఇంకా చాలామంది పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో చాలామంది పిల్లలు ఏమవుతారంటే సోషల్లోనే వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా షార్ప్గా ఉంటారు, అదేవిధంగా వీళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉంటారు. సో సైన్స్, మ్యాథమెటిక్స్ అనేది సాధారణంగా వీళ్ళు నెగ్లెక్టెడ్, ఎందుకంటే వీళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే ఆ సైన్స్లో ఏదైనా సిద్ధాంతం వచ్చినా లేకపోతే ఒక ప్రయోగం వచ్చినా ఆ నెంబర్ వేసేస్తే వాళ్ళకి ఫుల్ మార్క్స్ పడతాయి. కాబట్టి ఇక్కడ సైన్స్ని కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా బుక్స్ ఉన్నట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంకా చాలామంది స్కోర్ చేసడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మీరు హెల్ప్ చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ప్రత్యేకంగా అందిరెడ్డి రాజిరెడ్డి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మంచి అవకాశం మా బాలికల కోసం ఏర్పాటు చేయటం, పిల్లల కోసం ఏర్పాటు చేయటం. సో మమ్మల్ని